సో హాయ్ అండి. ఇది హెడ్జింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ డే 11. సో మార్నింగ్ మనకి మార్కెట్ చూస్తే ఒక మంచి సెల్ సిగ్నల్ వచ్చి మార్కెట్ పడింది. మేము ఒకవేళ డైరెక్షన్ నార్మల్ గా సెల్లింగ్ చేస్తుంటే మేము మంచి ప్రాఫిట్ లో ఉండేవాళ్ళం. బట్ మార్నింగ్ ఈ సెల్లింగ్ మూవ్ రాకముందే మేము మార్కెట్ రేంజ్ లో ఉంటదని బోత్ సైడ్ సెల్ చేసుకుని కూర్చున్నాం. బట్ మార్కెట్ ఏం చేసిందంటే ఒక సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ కింద పడింది. ఇక్కడ ఈ పాయింట్ లో నేను సెన్సెక్స్ కాల్ బై చేశాను. అది స్టాప్ లాస్ తిన్నది అంతే. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్ లో సెల్లింగ్ సైడ్ ఉంటే ప్రాఫిట్ ఉండేది. బట్ బయింగ్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకొని 2500 లాస్ తీసుకున్నాం. ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా ఇదే జరిగింది, చూపిస్తాను చూడండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఒక ట్రేడ్ బోత్ సైడ్స్ కాల్ ఇప్పుడు 2 సెల్ చేసాం. ఓవరాల్ గా 4 ట్రేడ్లు హెడ్జ్ పొజిషన్. తర్వాత కాల్ ఒకటి ఎగ్జిట్ అయ్యి మిగతా పొజిషన్స్ ఉంచాం. ప్రాఫిట్ లో ఉండాలి. అండ్ తర్వాత ఏమో మొత్తం పిఈ ట్రేడ్లు అన్ని ఎగ్జిట్ అయిపోయి ఓన్లీ కాల్ సైడ్ మాత్రమే ట్రేడ్ ఉంచాను. అండ్ కాల్ సైడ్ ఎందుకంటే మార్కెట్ పడింది కాబట్టి కాల్ సెల్ చేసాం కాబట్టి ప్రాఫిట్ లో ఉండాలి. తర్వాత చెప్పాను కదా సెన్సెక్స్ ట్రేడ్, ఇగో ఇది సెన్సెక్స్ ట్రేడ్, సింగిల్ ట్రేడ్. అది ఒక సింగిల్ ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయింది. 2000 దగ్గర లాస్ వచ్చింది. అండ్ డే ఎండ్ కి వచ్చేసరికి 2500 లాస్. అండ్ సెల్లింగ్ ట్రేడ్ ఏమో 200-250 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఓవరాల్ గా 2500 లాస్. సో ఎప్పుడైనా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే నేను సెల్లింగ్ చేస్తా. బట్ ఈరోజు బై చేయగానే మనకు ఫస్ట్ స్టాప్ లాస్ తినేసింది. సో ఇంపార్టెంట్ ఏంటి, మార్కెట్ లో వాలటిలిటీ చాలా ఎక్కువ ఉండాలి సెన్సెక్స్ లో. సో అన్నెసెసరీగా మనం ఏది రోజు ఏం చేస్తాం అదే చెయ్యాలి, కొత్తవి ఏవి ట్రై చేయకూడదని ఈ రోజు అర్థమైంది. ఎప్పుడైనా బయింగ్ చేస్తే మాత్రం చెప్తున్నాను కదా, ఇట్లానే ప్రీమియం డీకే చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల మన లాస్ ఎక్కువ వస్తుంది. సెల్లింగ్ లో ఉన్న బెనిఫిట్, మార్కెట్ సైడ్వేస్ ఉన్నా ఓకే, మార్కెట్ మన డైరెక్షన్ లో వెళ్ళినా ఓకే, రెండిట్లో మనకే ప్రాఫిట్. అందుకు నేను ఎక్కువ సెల్ చేస్తా. అందుకే గ్రూప్ లో కూడా అప్డేట్ చేశాను. రేపు మళ్ళీ మనం అప్డేట్స్ చూద్దాం. ఓకేనా? ఇంకా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.